చతికిలబడుతున్న చదువులు ఎక్కడది? నల్గొండలోనా? నల్గొండ జిల్లా అనుకుంటా. విద్యాశాఖలో క్యాష్ కొట్టు పోస్ట్ పట్టు దందా, అవసరం లేకున్నా టీచర్ల సర్దుబాటు, డిప్యుటేషన్ల వెనక భారీ ముడుపులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం, అధికారులు ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అత్యంత దారుణ నిరాదరణకు గురవుతున్న వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విద్యా వ్యవస్థ. మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి ఈ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఆయన లక్ష్యం ఎలా కనబడుతుందంటే వచ్చే 5 ఏళ్లలో అసలు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉండొద్దు, గవర్నమెంట్ కళాశాలలు ఏమి ఉండొద్దు, మొత్తం ప్రైవేట్ అయిపోవాలని ప్లాన్ చేసిన కనబడుతుంది. ఎందుకంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి తెలుసా ఐటీల్లో. ఆ టీచర్ల దందాలు కావచ్చు. 90% ఆఫ్ ద ఈ గవర్నమెంట్ టీచర్స్, అందరిని అంటలేదండి, అందరూ ఫీల్ అవ్వకండి, మళ్ళీ నేను అందరిని అన్నానని చెప్పి ఫీల్ అయిపోతారు. అందరినీ అంటల్లా, ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడినే అంటున్నా, నిన్నే ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడినే అంటున్నా, ఓకేనా? దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫేషియల్ కానీ తంబ్ ఇంప్రెషన్ కానీ పెట్టారు కదా స్కూల్స్లో. పొద్దున్నే రావాలి, ఆ తంబ్ పెట్టాలి, జంపు. ఈ మండలాల్లో గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఈ చిట్టీల వ్యాపారం, ఇట్లాంటివన్నీ దాదాపుగా ఈ గవర్నమెంట్ టీచర్లే చేస్తూ ఉన్నారు. పిల్లలకి పాఠాలు చెప్పుడు లేదు, స్కూల్స్ పరిస్థితి పట్టించుకోలేదు, ఏం లేదు. ఏమైంది? పిల్లలు అడుగుతారా? అట్లుంది పరిస్థితి. సమాజంలో వ్యక్తి గౌరవాన్ని భవిష్యత్తు నిర్ణయించేది విద్య. నేడు నల్గొండ జిల్లా విద్యాశాఖలో అవినీతి కొరలో చిక్కుకుంది. విద్యను అన్ని వర్గాలకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విద్యాశాఖ అధికారుల తీరు తూట్లు పొడుస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు అంటే డిప్యుటేషన్ ప్రక్రియలో క్యాష్ కొట్టు పోస్ట్ పట్టు అన్నట్టుగా వ్యవహారం నడుస్తుందంటండి. క్యాష్ కొడితే నీకు యాడ్ కావాలంటే ఆడ పోస్టింగ్ ఇస్తారు. నీకు యాడ ఎంత డబ్బు ఉంటే నీకు అక్కడ, ఇప్పుడు సపోజ్ మంచి సెంటర్లో నీకు పోస్టింగ్ కావాలనుకో, ఎంత డబ్బులు ఇస్తే అంత అనమాట. అక్కడ చూడండి, అవసరం లేకపోయినా 10 మంది టీచర్లు అంట. చిట్యాల మండలంలో మొత్తం 38 పాఠశాలలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సర్దుబాట్లు అనేక వింతల విశేషాలు కనిపిస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు బోధించడానికి ఇప్పటికే 7 ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు చాలదన్నట్లు గుర్రంపోడు మండలం నుంచి వెంకటేశ్వర్లు, సౌలిగారం నుంచి మహేశ్వరి అనే 2 ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పైన చిట్యాలకి కేటాయించడం పలుమార్లు తావిస్తుంది. అంతేకాకుండా సమీపంలో కంపెనీ సహకారంతో అనధికారికంగా మరో వాలంటీర్ను కూడా ఈ పాఠశాలలో పనిచేసిన విశ్వసనీయ సమాచారం. మొత్తం 5 తరగతులకు 10 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలుసుకొని విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారంట. అసలు ఎవరి కోసం ఈ డిప్యుటేషన్లు, ఎందుకోసం ఈ డిప్యుటేషన్లు అయ్యా అంటే, చిట్యాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్న డిప్యుటేషన్లు ఉపాధ్యాయుల సౌలభ్యం కోసమే తప్ప విద్యార్థుల కోసం కాదన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. గుర్రంపోడు మండలం నుంచి చిట్యాలకు డిప్యుటేషన్పై వచ్చిన ఉపాధ్యాయుల వెనుక పెద్దల సిఫార్సులు ఉన్నాయని డిఎస్సి ఉత్తర్వులతో జరిగిందని సమాచారం. దీని వెనుకున్న కారణాలు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయాయి. సౌలిగౌరవరం మండలం నుంచి మరొక ఉపాధ్యాయుల్ని అనారోగ్య కారణాలకు సాకుగా చూపుతూ జిల్లా విద్యాశాఖ అధికారులు చిట్యాలకు డిప్యుటేషన్ చేశారు. ఇది చాలా దారుణమని కొందరు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గుర్రంపోడు నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ఉపాధ్యాయుడిని మౌఖిక సర్దుబాటు పేరుతో ముత్యాలమ్మగూడెం ప్రాథమిక పాఠశాలకు పంపగా అక్కడ పనిచేయాల్సిన ఉపాధ్యాయులని చిట్యాలకు డిప్యుటేషన్ చేశారంట. ఈ ఉపాధ్యాయులని గ్రామస్తులు తల్లిదండ్రులు తిరస్కరించడంతో మానవతా దృక్పథంతో చిట్యాలకు పంపించారంట. ఆమె ఇక్కడ కూడా ఒక వాలంటీర్ని పెట్టుకొని పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ వేలల్లో జీతం తీసుకుంటున్నారు. పాఠశాలకు వచ్చి హ్యాపీగా పాపం రెస్ట్ తీసుకుంటున్నారు మేడం గారు. ఈ చీకటి ఒప్పందాల వెనుక విద్యాశాఖలోని కొందరు అధికారులకు నెల ముడుపులు అంట. ఒకేసారి కాదు, ఇది మంత్లీ ముడుపులు అంట. బాగుంది ఇలా పనేదో. ఉపాధ్యాయుల అనారోగ్యంతో ఉంటే పిల్లలకు చదువులు ఎలా సాగుతాయని పలువురు. అసలు పిల్లల చదువుల గురించి ఎవరికి కావాలిడా? ఉపాధ్యాయులు అనారోగ్యంతో కాదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా పిల్లలు చదువులు పట్టించుకోరు. వాళ్ళకి పిల్లల చదువులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి జస్ట్ అదొక నామకే వాస్తే పిల్లల చదువులు అనేది. సో పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు అసలు పీరియడ్లే లేవని, కొందరికి నామమాత్రం ఒక్క పీరియడ్తో సరిపెడుతున్నారని సమాచారం. అంటే పని చేయకుండా జీతం తీసుకోవటం, దానికోసమే డిప్యుటేషన్లు. పని చేయకుండా జీతం తీసుకోవటమే. తాళ్ళవెల్లంలో మరో వింత అంట. నేరేళ్ళలో ఒక టీచర్ అంట. చిట్యాల మండలంలో చోటు చేసుకున్న మరికొన్ని వింతలు విద్యాశాఖ నిర్లక్ష్యానికి పట్టం కడుతున్నాయి. తాళ్ళవెల్లంలో ప్రాథమికోన్నత పాఠశాల 40 మంది విద్యార్థులకు ఏకంగా 8 మంది టీచర్లు ఉన్నారు. అక్కడే పక్కనే ఉన్న నేరేడు ఎస్సీ కాలనీ పాఠశాల 20 మంది విద్యార్థులు నమోదైనా వారికి బోధించిన ఒకే ఒక్కడు ఉపాధ్యాయుడు అంటండి. అక్కడ 40 మందికి 8 మంది, ఇక్కడ 27 మందికి ఒక్కడు. ఇక్కడ చూస్తే ఇంకో చోట 150 మందికి 150 మంది విద్యార్థులకి 10 మంది.
అంటే మీకు ఇష్టం ఎవడైతే ఉంటాడో ఆ అధికారికి డబ్బులు పడేసి మీ ఇష్టానుసారం పిల్లల జీవితాలు ఏమైపోతాయి ఎందుకు, పిల్లలకి పాఠాలు చెప్తే ఎందుకు? అసలు మీకు ఆ ఉద్దేశం ఉందా? ఎస్సీ కాలనీ లేకపోతే ఏమన్నా చిన్న చూపా? తాళ్ళ వెల్లెంలో యూపీఎస్సీ నుంచి ఒక ఉపాధ్యాయుడిని నేడు ఎస్సీ కాలనీకి డిప్యుటేషన్ వేసినా ఆయన అధికార ఆదేశాలు పట్టించుకోకుండా పైరువీలు చేసి నిర్లక్ష్యంగా వస్తున్నారు. ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది, డిసెంబర్ వచ్చేసింది కదా, ఇంకేముంది, ఇంకో 5 days పోతే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలే కదా. ఇప్పటికి కూడా ఇంకా పరిస్థితి అలా ఉంది చూడండి. నిన్న దాకా నిధుల దుర్వినియోగం, విధులకు ఎగనామం ఆరోపణలపై ఒక ఉపాధ్యాయురాలు సస్పెన్షన్కు గురై ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో పయనిస్తున్న చిట్యాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా డిప్యుటేషన్ దందా మొదలైంది. పాఠశాలలో గణితోపాధ్యాయులు ఒకరు అధికారులను ప్రసన్నం చేసుకొని తమ ఇంటికి దగ్గరలో ఉన్న పద్మనగర్ ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్ వేయించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారంట. సహోద్యోగులతో విభేదాల కారణంగా విధి నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారని అధికారులతో వాపాడు సమాచారం. ఇలా సొంత అవసరాల కోసం కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలను ఉపయోగించి అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయనేమంటారు, ఎంఈఓ గారు చిట్యాల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు అంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జరిగిందని ఎంఈఓ పి సైదా నాయక్ తెలిపారు. ముత్యాలమ్మగూడెం పాఠశాల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతోనే అక్కడ ఉపాధ్యాయులని మార్పు చేసినట్టుగా వివరణ ఇచ్చారంట. మరి ఉన్నతాధికారులు ఎవరో, ఆ ఉన్నతాధికారులు ఎవరో ఫస్ట్ వాళ్ళని కొట్టాలి పిలిచి.